మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక వీడియో చూడటం జరిగిందండి. సాధారణంగా మతోన్మాదులు ఏదైనా వీడియో చేస్తే అది చూస్తే మనకి కోపం వస్తుంది. కానీ ఈ ప్రవీణ్ ఉన్నాడే, అదేనండి మన ప్రవీణ్. కరుణాకర్ కూడా మన కరుణాకర్. ఎందుకంటున్నాను విఘ్నులు మీరే ఆలోచించుకోండి. మన ప్రవీణ్, మన కరుణాకర్. ఈ ప్రవీణు ఒక చర్చి దగ్గరకు వెళ్ళి ఒక దొంగలాగా చర్చిలోకి ప్రవేశించి చర్చిలో ప్రజలను మత మార్పిడి చేసే ప్రయత్నం చేశాడు. మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. మరి అబ్బాయిలు, మరి మీరేమంటారు? వీధుల్లోకి వెళ్ళి బజారుల్లో, రోడ్డు మీద, వీధుల్లో సువార్త ప్రకటిస్తుంటేనే కొంతమందికి ఎక్కడో కాలిపోయి క్రైస్తవులను నానా మాటలు, బూతు మాటలు తిడుతూ, క్రీస్తును కూడా అవమానిస్తూ, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ, కారు కూతలు కూసే ఈ కసాయి మోకలు మతోన్మాదపు బ్యాచ్ మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూడండి. అయితే సాధారణంగా ఈ వార్త వినగానే మీకు కోపం వస్తుంది. చర్చి దగ్గర కాదు, చర్చిలోకి వెళ్ళి మత మార్పిడి చేయబోయాడా, నాన్ సెన్స్ అని కోపం వస్తుంది కదా మీకు. పర్వాలేదు, కోప్పడద్దు. ఏమండి, మనకు మన క్రైస్తవ సమాజానికి భయం లేదు. చర్చిలోకి వచ్చి మత మార్పిడి చేసిన వాళ్ళ దేవుళ్ళ గురించి ప్రకటించుకున్న, అంటే ప్రక్కన వాళ్ళకయ్యా మా దేవుడు రాముడు మంచివాడు నమ్ముకోండి, కృష్ణుడు మా దేవుడు మంచివాడు నమ్ముకోండి, శివుడు నిజమైన దేవుడు నమ్ముకోండి అని చర్చిల్లో ప్రవేశించి చర్చిలో కూర్చున్న వారికి చెప్పిన క్రైస్తవ సమాజం కించెంత కూడా వణకదు, భయపడదు. ఎందుకంటే చర్చి పునాది చాలా, బేస్మెంట్ అన్నది చాలా బలంగా ఉంటుంది, నమ్మశక్యంగా ఉంటుంది, కల్పిత కథలకు దూరం, చరిత్ర ఆధారాలు కలిగింది బైబిల్ గ్రంథం. క్రైస్తవ్యం ఆధారాలు, నిజమైన దేవుడు, లోకరక్షకుడు, క్రీస్తును ఆరాధించే క్రైస్తవ్యానికి ఎలాంటి భయం, డోకా లేదు. కాబట్టి నేను నవ్వుకున్నాను అని చెప్తున్నా. మనం ఈరోజు ఆ వీడియోని పోస్ట్ మార్టం చేద్దాము. కాకపోతే ముందుగా ఏంటంటే, నాకు ఆ వీడియో చూడగానే మన ప్రవీణ్ చెంప చెల్లుమనిపించింది ఈ అమ్మాయి అని నాకు అనిపించిందండి. చూడండి, తర్వాత మీరు చూస్తారుగా, మీకు అలా కనిపిస్తుంది. అంటే చెంప చెల్లుమనిపించింది అంటే ఏదో పాస్టర్ గారు మిస్లీడ్ చేస్తున్నాడు అనుకోబాకండి. నాకైతే అలా కనిపించింది. కొట్టలేదు కానీ కొట్టినంతకంటే ఎక్కువ ఆన్సర్స్, జవాబులు ఇచ్చిన అమ్మాయి. ఇప్పుడు
హిందువులు ఏమనుకుంటారంటే రాముడైనా యేసు అయినా కృష్ణుడైనా అందరూ దేవుళ్ళు ఒకటేనా అంటున్నారు. మీరు కూడా అంటారా? జీసస్ ఇస్ కింగ్ అంతే. ఓకే, ఈశ్వరు ఒకటే దేవుడు. నేను ఆ అమ్మాయి ఎవరో కానీ నేను నిజంగా ఇట్లా క్రైస్తవ నారీలు, నిజానికి అమ్మాయి చిన్నదే, మేబీ ఏదో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయసు ఉండొచ్చు, లేదా టీనేజ్లో ఉండొచ్చు. ఈ అమ్మాయి చాలా స్పష్టంగా క్లియర్గా స్మైల్తో, విత్ స్మైల్, జంకు బొంకు లేకుండా జీసస్ ఇస్ కింగ్ అని చెప్పింది. నాకు నవ్వు వచ్చింది. ఆయన చర్చిలో ప్రవేశించడం, అమ్మాయిని క్వశ్చన్ చేసి అమ్మాయి చెప్పే ఆన్సర్లకి ఏం చేయాలో అర్థం కాక అతను కూడా నవ్వేసి ఊరుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. సరే, నేను ఇక్కడ ప్రవీణ్ను విమర్శ చేయటం కోసం కాదు కానీ, మతోన్మాదులారా మరి ఇది కరెక్టే అని కింద కామెంట్లు చాలామంది అన్నా, ఓహో నువ్వు సూపర్ అన్నా, చర్చిలోకి వెళ్ళి మత మార్పిడి చేస్తున్నావా, చర్చిలోకి వెళ్ళి పాంప్లెట్లు పంచి పెడుతున్నావా అంటూ దాని ప్రవీణ్ వీడియోలో కింద చాలామంది కొన్ని 100 కామెంట్లు రాశారు. అరే మరి అది రైట్ అయినప్పుడు కనీసం మీ గుడిలోకి రావట్లేదే, గుడి పరిసర ప్రాంతాల్లో ప్రకటించిన నేరమేనండోయ్. చూసారా ఎంత అభద్రతా భావం ఉందో హిందూయిజానికి. తిరుపతి దేవస్థానంలో ఆ పరిసర ప్రాంతాల్లో లేదా టెంపుల్స్ ఉన్న ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఇతర మతాల గురించి ప్రకటించకూడదు అన్న నిబంధనలు ఉన్నాయి. ఏంటి ఇంత భయం ఏంటి? క్రైస్తవ్యానికి అలాంటి నిబంధనలు లేవు, మసీదులకు అలాంటి నిబంధనలు లేవు. కానీ సహజంగా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారు, ఎవరు ఆరాధికులు వారిని ఆరాధించుకుంటారు, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ ఒక ఛాలెంజింగ్ విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ చర్చిలోకి వచ్చి కూడా ఇతను మతోన్మాదిగా ఉండి పాస్టర్లను టార్గెట్ చేస్తూ బైబిల్ విమర్శ చేస్తూ ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఇతను చేసే పని ఏంటి? ఇప్పుడు మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఇది సమర్థించినప్పుడు సువార్త ప్రకటిస్తే తప్పేంటి? రాజ్యాంగం ప్రకారం సువార్త ప్రకటించుకోవటానికి మనకు హక్కు ఉంది, రాజ్యాంగ ప్రకారం నేరం కాదు. కనుక అంటే గుడిలోకి వచ్చి కాదండోయ్, ప్రవీణు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించాడు. మీకు అర్థమైందా? గుడి బయట కాదు, గుడి లోపలికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళకి ఆ బుక్లెట్స్ ఏవో పంచిపెట్టాడు తను రాసినటువంటివి. సరే, అది మనం పోస్ట్ మార్టం చేద్దాము, ముందుకెళ్ళే కొద్ది ఆ విషయాలు మాట్లాడుకుందాము. సరే, టోటల్గా సారాంశం మీకు ముందు చెప్పాలి కనుక, ఆ చర్చి దగ్గర అసలు ఏం జరిగింది, ఆ చర్చి దగ్గర అతనికి ఎలా జవాబు చెప్పారు, సో ఇతను చర్చిలోకి ఎందుకు వెళ్ళాలి, మరి మతోన్మాదులైనటువంటి వారు దీనికి చంకలు కొట్టుకుంటున్నప్పుడు క్రైస్తవులు వచ్చి రోడ్ల మీద సువార్త ప్రకటించుకుంటే వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, మీ ధర్మాలు నేర్పింది ఇదేనా అంటే మీకు అయితే ఒక న్యాయం, పరాయి మతాలకైతే ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తున్నా ముందుగా. సరే, మనం ఆ వీడియోని పోస్ట్ మార్టం చేద్దామండి. నాతో పాటు కాస్త లెంతీగా ఉన్న జాగ్రత్తగా వినండి, సరదాగా నవ్వుకోండి, వీడియో చూడండి. నిజంగా ఏమండి, క్రీస్తు సువార్తను ఆపాలని నేను పుట్టక ముందు నుంచి, బైబిల్ గ్రంథం రాకముందు నుంచి కూడా చాలామంది మేధావులు, పెద్దలు, రాజులు ఏమంటే ప్రయత్నాలు చేసి 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 కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. కానీ ఇది బైబిల్గా రూపాంతరం చెందింది, ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొలది ముద్రించబడి ఏకైక పరిశుద్ధ గ్రంథం అనే పేరుతో, టైటిల్తో ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజస గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇలాగ మీరు కామెంట్ రాయండి. ప్రవీణ్ కుమార్ ఇన్ ఆర్సిఎం చర్చ్. ఆర్సిఎం చర్చ్లో ప్రవీణ్ కుమార్ అంటూ టైటిల్తో ఈ వీడియో పోస్ట్ చేశాడండి మన ప్రవీణ్. మీ అందరికీ తెలిసిందే, ఇది ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నాడు. నాకు తెలిసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇతను క్రైస్తవులకు వ్యతిరేకంగా తీశాడు. ముఖ్యంగా పాస్టర్లను టార్గెట్ చేస్తూ క్రైస్తవ్యాన్ని
తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ సరే తన పబ్బం మీద తను గడుపుకుంటున్నాడు. ఇక ఈ వీడియో అయితే బహుశా ఒక 5-6 రోజులైనట్టుగా ఉందండి. దాదాపుగా ఒక 16,000 మంది చూశారు. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? సో ఈ లొకేషన్స్ ఇవన్నీ ఎందుకులే కానీ చర్చ్ చూడండి ఎట్లుంటాం, క్యాథలిక్ చర్చి. ఇప్పుడు ఇక్కడ లోపల ప్రేయర్ అనేది జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళి అసలు ఏంటి, అసలు వీళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనే విషయాలు కూడా మనం కొన్ని అడిగి తెలుసుకుందాము. వీలైతే చర్చి లోపల కూడా వెళ్తాము. నాతో పాటు రండి. చూడండి ధ్వజస్తంభం కాపీనే, ధ్వజస్తంభం కాపీ. ధ్వజస్తంభం కాపీనా? ఎవరు చెప్పారు? ధ్వజస్తంభం అనేది పాత నిబంధన గ్రంథంలోనే ధ్వజస్తంభాలు రాజుల కాలంలో దావీదు రాజు గారు, సొలొమోను రాజు గారు, ఆ తర్వాత వచ్చిన రాజులు ధ్వజస్తంభాలను ఎత్తినట్లుగా వాటికి పేర్లు కూడా పెట్టినట్లుగా బైబిల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని కాపీ కొట్టారు అని నువ్వు ఎలా అంటావు ప్రవీణ్? ఇది తప్పు కదా. సరే, మత మార్పులు చేసుకుంటూ కూర్చున్నారు. మత మార్పిడులు చేస్తా కూర్చున్నారా? నీకు ఇబ్బంది ఏంటి? నాకు తెలియక అడుగుతాను, నీకు నొప్పిగా ఎందుకుంది? మత మార్పిడిలు చేస్తూ ఉంటే అది చట్టరీత్యా నేరం అయితే పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. వెళ్ళి కేసు పెట్టయ్యా. అర్థమైందా? మొత్తానికి తనతో ఎవరు తీసుకెళ్ళాడో తెలియదు కానీ చర్చిలోకి వెళ్ళాడండి. అక్కడ చూద్దాం. ఇది సీక్రెట్గా తీశారని మనకు అర్థమవుతుందండి. చర్చిలో ఏదో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినట్టుగా నటిస్తూ ఈ కెమెరా తీసే వ్యక్తి ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ దాకా మళ్ళా కూర్చోవటానికి మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా యాక్ట్ చేస్తూ తీశాడు అని అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూడండి, బుక్లెట్స్ పంచి పెడుతున్నాడండి. ఇప్పుడు చూడండి, మీకు తర్వాత నేను స్క్రీన్ మీద మీకు ప్లే చేస్తాను. నాకు ఇక్కడే నవ్వు వచ్చింది. ఒక దొంగ చూసినట్టుగా దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా చూస్తున్నారేమో, అమ్మో ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా, అటు చూస్తున్నారా, ఇటు చూస్తున్నారా అని దొంగ టెన్షన్ పడిపోతాడు చూసారా? మన ప్రవీణు అలాగ టెన్షన్ పడిపోతే ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు నువ్వు అక్కడ పెట్టడం, దాని వీడియో తీసుకోవటం కోసం, ఓహో నేను ఏదో గొప్పగా సాధించానని చెప్పుకోవటం కోసం చేసిన ప్రయత్నమే తప్ప అసలు దీనిలో హిందుత్వానికి వచ్చే లాభం ఏంటంటే నాకు తెలియక అడుగుతాను. ఏమీ లేదు. ఓకే, ఒక దొంగలాగా ప్రవేశించి, ఓకే, ఒక దొంగోడు ఒక దొంగతనం చేసేటప్పుడు టెన్షన్ పడుతున్నట్టుగా టెన్షన్ పడిపోతూ అటు ఇటు చూస్తూ ఏదో వెనకున్నటువంటి ఒక 4-5 పంచిపెట్టాడు. చూశారు కదా? వినండి. అంటే పంచిపెట్టినప్పుడైనా ఏం చెప్పి, ఈయనకి దమ్ము, సత్తా, ధైర్యం, ఈయన సూపర్ మ్యాన్ అయితే ఏం చెప్పాలి? ఏమండి మా హిందూ దేవుడిని నమ్ముకోండి అని చెప్పాలి ఒకటి. లేదా ఏమండి ఈ బుక్లెట్ చదవండి, ఈ బుక్లెట్లో యేసుక్రీస్తు లేకపోతే బైబిల్ తప్పు, యేసుక్రీస్తు తప్పు, నిజమైన దేవుడు కాదు అని నేను రాశాను అని చెప్పాలి. ఈ రెండూ చేయలే. ఇప్పుడు సాధారణంగా
మన క్రైస్తవులు ఎక్కడైనా వీధి సువార్త ప్రకటిస్తుంటే లోకరక్షకుడు, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు నమ్మండి, నిత్యజీవం పొందండి అని చెప్తారు. ఓకే, ఇతరులను విమర్శ చేయకుండా. కనీసం ఇతను కూడా ఏం చెప్పాలి? అమ్మా, నేను ఒక హిందుత్వంలోకి వెళ్ళాను, నేను పూర్వం క్రిస్టియన్నే, కాబట్టి మీరు కూడా యేసుప్రభుని వదిలిపెట్టేయండి, చర్చిలకు రాబాకండి అని చెప్పాలి. లేదా ఆ బుక్లెట్ ఏంటో చెప్పి ఇవ్వాలి. సాధారణంగా వాళ్ళు ఎందుకు తీసుకున్నారండి? సాధారణంగా చర్చిలో మనకేం ఆనవాయితీ ఉంది? ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పాంప్లెట్స్ ఇస్తారు, పలానా తేదీలో పలానా ప్రోగ్రాం ఉంది, తీసుకుంటారు. లేదా కరపత్రికలు ఇస్తారు. ఓకే, లేదంటే ఆ బుక్లెట్స్ కొన్ని క్రిస్టియన్ మెటీరియల్ ఉంటుంది, ఆ ఉద్దేశంతో వాడు తీసుకున్నారండి. నోట్ దిస్ పాయింట్. అంటే ఒక దొంగలాగా, యథార్థత లేకుండా, నీతి లేకుండా, ఒక దొంగోడు దొంగతనం చేసినట్లుగా మన ప్రవీణ్ అక్కడికి వెళ్ళి మన క్రైస్తవ విశ్వాసులను మత మార్పిడి చేసే ప్రయత్నం చేశాడు. మరి ఇది నేరమా కాదా? దీని మీద మరి లలిత్ గారు మీరు ఏదైనా వీడియో చేస్తారా? అట్లాగే మన కరుణాకర్ని కూడా అడుగుతున్నా, మీరు ఏదైనా శివశక్తి నుంచి వీడియో చేస్తారా? అంటే ఇలా చేయటాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తారా? ఇది నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చర్చిలోకి వెళ్ళి బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కరపత్రికలను పంచిపెట్టాడు అంటే ఎంత ధైర్యం అండి? సరే, ధైర్యం అంటే ఒక దొంగలాగా వెళ్ళాడండి. ఓకే, దొంగలాగా వెళ్ళినా దొరలాగా వెళ్ళినా అది నేరమే కదా. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు సిలువ కనపడకూడదు, క్రిస్టియన్స్ కనపడకూడదు, క్రిస్టియన్ గుర్తులు కనపడకూడదు, బైబిల్ ప్రకటించకూడదు ఆంక్షలు ఉన్నప్పుడు అసలు చర్చిలోకి వెళ్ళే ఎందుకు చేస్తున్నాడు? నోట్ దిస్ పాయింట్. ఇతను వెంటనే అరెస్ట్ చేయాలి కదా, ఇతని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఈ వీడియో చూసి క్రైస్తవ సంఘాలన్నీ కూడా దీని మీద ఖచ్చితంగా మాట్లాడండి. ఇలాంటివి మరలా జరగకుండా ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కంప్లైంట్ ఇవ్వటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం సరే టోటల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఇతను చేసే పనిని హిందూ సంస్థలైనటువంటి శివశక్తి కానీ, హిందూ జనశక్తి కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, వీళ్ళెవరైనా సరే, ఇంకెవరైనా సరే ఈ పనిని మీరు సమర్థిస్తారా? వీడియో చేయగలరా? లేదు మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది తప్పు అని ఖండిస్తారా? వీడియో చేయగలరా? ఇది మీ నిజాయితీకి, మీ నిబద్ధతకి మీకే వదిలేస్తున్నా. రైట్, ఇప్పుడు మళ్ళా చూద్దాం. ఏదేమైనా మన వాళ్ళు మంచివాళ్ళండి. ఒకవేళ ఇతను చేస్తున్న దుష్ట పని వాళ్ళకి అర్థమైనా అయిపోని క్షమిద్దాం అనే భావన క్రైస్తవ సమాజానికి ఉంటుంది. ఏమండి, ఒక ఆలోచన వచ్చింది. ఇదే పని గనక మన క్రైస్తవులు ఎవరైనా ఒక పెద్ద హిందూ టెంపుల్లోకి వెళ్ళి, పోనీ చిన్నపాటిదేనండి, ఏ తెనాల్లోనో, గుంటూరులోనో, విజయవాడలోనో, పోనీ వాళ్ళకి ఏదైనా ఒక తిరణాలు జరుగుతుంటే ఆ తిరణాల్లోకి వెళ్ళి, గుడిలో కూడా కాదండి, ఏదైనా ఉత్సవంలోకి వెళ్ళి కరపత్రికలు పంచుతుంటే హిందువులారా మీరేం చేస్తారు? చెప్పాలి. అసలు ఊరుకుంటారా? ఏమండి, అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి ఆడిపోసుకుంటారు, ఏమి తిడతారు, ఏమి దూషిస్తారు. అసలు ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయా? కళ్ళు ఉన్నాయా? లేవా? ఇట్లా మత ప్రచారం చేస్తున్నారు, మార్చేస్తున్నారు, దుమ్ము లేపేస్తారు కదా సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు మాట్లాడతారా? ఇతను చేసింది తప్పు అంటారా, రైట్ అంటారా? మాట్లాడండి చూద్దాం. ఇకపోతే బయటకు వచ్చిన తర్వాత అండి, ఇతను ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ లాగా చేశాడు. అది నాకు బాగా సంతోషం కలిగించింది. నిజంగా ఒక ప్రిపేర్డ్గా ఈ అమ్మాయి జవాబు చెప్పేసిందండి. అంటే ప్రిపేర్డ్గా అనిపిస్తుంది, కానీ దేవుడే ఆ అమ్మాయి నోట ఆ మంచి మాటలు పెట్టాడు. చిన్నమ్మాయే, అది మీకు ఇప్పుడు చూపిస్తా వినండి.
కొంచెం చర్చికి వస్తారమ్మా? యాక్చువల్లీ నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఒక 4-5 వీక్స్ నుంచి 4-5 వీక్స్. అంటే అంతమంది మీరు హిందువులేనా? ఆహా లేదు, క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అయింది చర్చికి రావడం 4-5 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నేను మైసమ్మగూడలో ఉంటాను, సో ఇక్కడ దగ్గరగా ఉందని చర్చ్కి రావడం స్టార్ట్ చేశాను. మీరు బై బర్త్ హిందువులేనా, బై బర్త్ క్రిస్టియన్స్లో పుట్టిన వాళ్ళ? యాక్చువల్లీ నేను బై బర్త్ క్రిస్టియనే, మా పేరెంట్స్ కన్వర్టెడ్ అయ్యారు. మీ పేరెంట్స్ కన్వర్ట్ అయ్యారు. ఓకే. ఇప్పుడు హిందువులు ఏమనుకుంటారంటే రాముడైనా, యేసు అయినా, కృష్ణుడైనా అందరూ దేవుళ్ళు ఒకటేనా అంటున్నారు. మీరు కూడా అంటారా? జీసస్ ఇస్ కింగ్ అంతే. ఓకే, ఈశ్వరు ఒకటే దేవుడు. చెంప చెళ్ళు అనిపించి ఆన్సర్ ఇచ్చింది కదా. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, యేసుప్రభు అయినా అందరూ సమానమేనని హిందువులు అనుకుంటారు కదా. మీరు కూడా అలాగే అనుకుంటారా? ఎవ్రీ క్రిస్టియన్ నోట్ దిస్ పాయింట్. కొంతమందికి భయం అండి, సత్యాన్ని ఒప్పుకోవడానికి భయం ఎందుకు? ఈ అమ్మాయి నిర్భయంగా, ధైర్యంగా, బహుశా వచ్చిన వాడు ఏమైనా జర్నలిస్ట్ ఏమో అనుకుందేమో, వాడు ఎవడన్నా కానివ్వండి, మన పంద మనదే, మనం చెప్పదలుచుకొని చెప్పాలి అని ఈ అమ్మాయి చక్కగా నవ్వుతూ, చూసారా, చాలా సింపుల్గా ఆన్సర్ చేసింది. నాకు కూడా, నేను ఒకవేళ బహుశా ఈ అమ్మాయి స్థానంలో నేనుంటే నేనైనా కొంచెం తడబడేవాడినేమోనండి. నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఈ అమ్మాయి తడబడకుండా జీసస్ ఇస్ ద కింగ్, రాజు, దేవుడు, ఆయనతో ఎవ్వరూ సాటి కాదు చెప్పకనే చెప్పేసింది. పాపం ఇది ఏడవలేక మన ప్రవీణ్ నవ్వేశాడు. మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. ఓకే, తర్వాత చూద్దాం. రాముడైనా, కృష్ణుడైనా, యేసుప్రభైనా ఒకటే అని చెప్పి హిందువులు అంటున్నారు. అట్లా మీరు అంటారా? అంటే నేను ఎవరిని తక్కువ చేయను, ఎవరిని ఎక్కువ అంటే అలా కించపరచను. Yes. బట్ హీఈస్ ద ట్రూ గాడ్ అని చెప్తారు. జీసస్ ఇస్ ద రియల్ కింగ్. రియల్ కింగ్, హీఈస్ ద ఓన్లీ వే టు ద హెవెన్. వే టు ద హెవెన్. దెమ్మ తిరిగి చప్పట్లు కొట్టాలి మనం. ట్రూ గాడ్, రియల్ కింగ్, వే టు ద హెవెన్. దెమ్మ తిరిగిపోయి ఆన్సర్స్ ఇచ్చిందండి. అసలు అతను అడుగుతాడని కూడా తనకు తెలియదు, జస్ట్ అడిగాడు, చెప్పేసింది. నేను నిజంగా ఈ అమ్మాయిని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఇది అంటారు చూసారు, హ్యాట్సాప్ చేయాలని. మనంతా క్రైస్తవ సమాజం ఈ అమ్మాయి హ్యాట్సాప్ చెప్పాలి. ఎంత ధైర్యం చెప్పింది కదా, వండర్ కదా. ఎస్, వేరే వాళ్ళని దేవుడిగా పూజిస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అదంతా తెలియదు నాకు. ఇప్పుడు మీ అమ్మ, మీ నాన్న కన్వర్ట్ అయ్యారు అంటే మీ తాత, మీ ముత్తాత ఖచ్చితంగా హిందువులే కదా. సో ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు తెలియదు కదా. వాళ్ళకి తెలిసినా వాళ్ళు కన్వర్ట్ కారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? నరకానికి, పరలోకానికా? అవి మన చేతుల్లో లేవు. ఐఎమ్ నాట్ ద జడ్జ్, హీఈస్ ద జడ్జ్. జస్ట్ ఇప్పుడే చెప్పింది యేసుప్రభు ఒక్కడే వన్ వే అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి దేవుడు చూడాలి, దేవుడు చెప్తాడు సమాధానం. నేను చెప్పలేను కదా, నేను మనిషిని కదా. సరే, ఇప్పుడు నేనే ఉన్నా, నేను యేసుప్రభు దేవుడికి తెలిసిన కూడా నేను నమ్మను, మంచి పనులు చేస్తాను. నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు? మీరు అది నేను నా చేతుల్లో లేదు కదా. ఆ అమ్మాయి చెప్పలేదు కానీ ప్రవీణ్, నేను చెప్తా వినవయ్యా. నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నిత్య నరకానికే వెళ్తావు, అంతే. ఇప్పుడు చిన్నపిల్ల కదా, బహుశా అన్నీ తెలిసి ఉండకపోవచ్చు. తను చెప్పగలిగిన వరకు సూపర్గా చెప్పింది. దీనికి ఆన్సర్ నేను గత వీడియోలోనే చెప్పాను. గాంధీ తాత ఎక్కడికి వెళ్తాడు, అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు, లేకపోతే ఫలానాయన ఎక్కడికి వెళ్తాడు. నేను దానికి బైబిల్తో ఆన్సర్ నేను క్లియర్గా చెప్పాను. మరొకసారి ప్రవీణ్ నోట్ చేసుకో, కావాలంటే నీ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేసుకో. నేను చెప్పే మాటలు మళ్ళా తిరిగి రిపీట్ చేసుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు మా ముత్తాతలు హిందువులే, ఓకే. ఇప్పుడు మేము క్రైస్తవులు మాత్రమే పరలోకం వెళతారు, మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నదానికి మేము జవాబు చెప్పడం కాదు, బైబిల్లోనే రాస్తుంది. బైబిల్లో రెండు విధానాలు ఉంటాయి. అందరూ వినండి, అందరూ నేర్చుకోండి. హిందువులు కూడా ఈ సత్యం తెలుసుకోండి. కొంతమంది క్రైస్తవులు కూడా ఈ సత్యం తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే, రోమపత్రిక ప్రకారం దేవుడు అసలు యేసుప్రభు అంటే తెలియనటువంటి వారికి, లేకపోతే యేసుప్రభు కాలానికంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు క్రైస్తవుల్లోనే, ఇశ్రాయేలీలు ఉన్నారుగా. ఇది కూడా ఒక ప్రశ్నేగా. అసలు యేసుప్రభు భూమి మీదకి రాకముందే జనం పుట్టి చచ్చిపోయారుగా, మరి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన తాతల ముత్తాతల సంగతే కాదు, అర్థమైందా? స్వతంత్ర సమరయోధులే కాదు, అర్థమైందా? లేకపోతే దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు,
త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, సఫర్యలు చేసినటువంటి వాళ్ళు, మదర్ తెరిసా లాంటి వాళ్ళు, గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఇంక ఎవరైనా సరే బైబిల్ చెప్పేది ఏంటంటే క్రీస్తుకు ఈవల ఎవరైనా చనిపోతే వారు ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారు. యేసు ప్రభు ఆవల ఎవరైనా చనిపోతే వారు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పులోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లెక్క. సరేనండి, ఎక్కడో అడవుల్లో ఉన్నారండి, ఎక్కడో జీవిస్తున్నారు, అసలు యేసు ప్రభు తెలియదు, దేవుడు తెలియదు, వాళ్ళు మనుషులుగా జీవిస్తున్నారు, ఏదో చచ్చిపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? పోనీ హిందూ సోదరులు ఉన్నారు, చాలా భక్తిగా ఉంటారు, మంచి పనులు చేస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు దొంగతనం చేయరు, వ్యభిచారాలు చేయరు, మోసం చేయరు. అన్ని జనులు, హిందువులే కాదండి, ముస్లింలు కావచ్చు, ఇంకొకటి ఎవరైనా కావచ్చు ప్రపంచం, వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వారికి దేవుడు మనస్సాక్షిని పెట్టాడంట. వారికే కాదండి, ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తమ మనస్సాక్షిని బట్టి మంచిగా నడుచుకుంటే దేవుడు తన రాజ్యం ఇస్తాడు. మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించి చెడుగా జీవించుంటే, అదే ప్రవీణ్ వింటున్నావా, మా తాత ముత్తాతలు హిందువులే, వాళ్ళు తమ మనస్సాక్షి ప్రకారంగా మంచిగా నడుచుకుని ఉంటే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. లేదు, వాళ్ళ మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తూ లోకంలోనే జీవిస్తే వాళ్ళు నిత్య నరకాన్ని తప్పించుకోలేరు. మా తాతలైనా, మీ తాతలైనా, కరుణాకర్ వారి తాతలైనా, లలిత్ గారు వారి తాత ముత్తాతలైనా, భారతీయులైనా, అమెరికన్స్ అయినా, ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడికి ఇదే సూత్రం వర్తిస్తుంది. దట్స్ క్లియర్. అర్థమైందా? అంటే పాత నిబంధన కాలానికైతే ధర్మశాస్త్రం బట్టి తీర్పు, యేసుక్రీస్తు కాలానికైతే యేసుక్రీస్తుని బట్టి తీర్పు. అంటే యేసుక్రీస్తుని నమ్మితే ఇక తీర్పు, శిక్షా విధి లేదు, వారి పాపాలు క్షమించబడతాయి. ఓకే, కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ఈవల యేసుక్రీస్తుని గురించి విన్న తర్వాత ఖచ్చితంగా ఆయన నమ్మాలి. ఆయన ఈవల కూడా అసలు ఆయన ఎవరో తెలియకుండా చనిపోతే వారి మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం కాలంలోనూ ఈవల కూడా పనిచేసే పద్ధతి ఇది. కాబట్టి నీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, నిజానికి తాత ముత్తాతలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదండి, నేను జడ్జిని కాదని చెప్పింది అమ్మాయి, చిన్నది కనుక. నేను బైబిల్ అనుభవజ్ఞుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వారి క్రియలను బట్టి, వారి మనస్సాక్షిని బట్టి వారు తీర్పులోకి వస్తారు. క్రీస్తు ఈవల క్రీస్తును ఎరగకపోతే, క్రీస్తుని గురించి తెలుసుకుని కూడా నమ్ముకోకపోతే ఎవరైనా సరే, స్వతంత్ర సమర యోధులైనా సరే, అర్థమైందా, రాజకీయ నాయకులైనా సరే, మన తాత ముత్తాతలైనా సరే, కులంతో, మతంతో, జాతితో, వర్ణంతో ఎలాంటి సంబంధం లేకుండా నిత్య నరకానికే వెళ్తారు. దట్స్ క్లియర్. అర్థమైపోయింది కదండి? సరే, టోటల్గా ఈ అమ్మాయిని అలాగా ఇతను ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి. చాలా సూపర్గా చక్కని సమాధానాలు చెప్పింది. చాలా సంతోషం. కావాలంటే నేను మీకు తర్వాత మళ్ళీ పూర్తిగా వినిపిస్తాను, వినండి. సరే, టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రవీణ్కి కూడా నా ప్రశ్న ఏంటంటే, నువ్వు చేసిన పని సమంజసమేనా? లాస్ట్గా నేను ప్రవీణ్ని అడుగుదలుచుకున్నా డైరెక్ట్గా. నువ్వు చేసిన పని రైటేనా? నువ్వు చేసిన పని నువ్వు సమర్థించుకుంటున్నావా? అంటే ఇలా చర్చిల్లోకి వెళ్ళిపోయి క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కరపత్రికలు, పుస్తకాలు పంచిపెట్టొచ్చు అంటే ఇక నుంచి నువ్వేం చేయాలంటే, హిందూ టెంపుల్స్ దగ్గర కూడా పంచిపెట్టుకోనివ్వండి, టెంపుల్స్లోకి వెళ్ళి కూడా పంచిపెట్టుకోనివ్వండి, తిరుపతిలో కూడా క్రీస్తు గురుతులు, క్రీస్తు సువార్త కోటాలు జరిపించుకోనివ్వండి, వీధి సువార్తలకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరు ఆటంక పెట్టబాకండి, అది తప్పు అని ప్రవీణ్ నువ్వే ఒక వీడియో చెయ్యి. ఇది నీతి ధర్మం నీకుంటే, నీతిమంతుడు అయితే, ధర్మంగా ప్రవర్తించే వ్యక్తివైతే, ఒకవేళ క్రిస్టియానిటీ మంచిది కాదు, హిందుత్వం చాలా మంచిది, హిందుత్వం నా జీవితం మార్చేసింది, హిందుత్వంలోకి వచ్చాక నేను మంచి ధర్మకర్తనయ్యాను, నీతిగా బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటే, నీకు మనస్సాక్షి ఉంటే నువ్వు మరొక వీడియో చెయ్యి. నేను చేసిన పని మంచిదే కాబట్టి హిందువులు ఎవరు కూడా క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా కామెంట్ చేయబాకండి, వాళ్ళ వీధి సువార్తలు చేసుకొనివ్వండి, మన చర్చిల్లో కూడా, మన టెంపుల్స్లో కూడా ఆహ్వానించండి అని మాట్లాడు. దమ్ముందా? ధైర్యం ఉందా? లేదనుకో, నేను చేసింది తప్పు నాయనా అని సారీ చెప్పి చెంపలేసుకొని నువ్వు పెట్టిన పోస్ట్ తీసేసుకో. ఇది న్యాయం. లేదా మీ మనస్సాక్షికే ఈ విషయాన్ని వదిలేస్తున్నా. ఇదండి విషయం. విన్నారు కదా, విషయం మీకు అర్థమైంది కదా.
హిందూ విధానంలో జీవించే వీళ్ళు చర్చీల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా విశ్వాసుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చర్చిలోకి వెళ్ళి చర్చిలో ఆరాధన చేసుకునేటువంటి వారికే వాళ్ళ దేవుళ్ళని పరిచయం చేసుకుంటూ మీ దేవుడు మంచోళ్ళు కాదని కరపత్రికలు పంచొచ్చా? మన వాళ్ళు ఎవరైనా దారిని పోతూ ప్రకటించుకుంటూ రాజ్యాంగబద్ధంగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటేనే పట్టుకొని తిడతాం, కొట్టడమా? అంటే మీకు శక్తి ఉంది, మీకు బలం ఉంది, నోటికి అదుపు ఉండదు కదా మీకు, మీ గ్రంథాలు ఏం బోధించవు కదా. ఇలా మాట్లాడబాకండి, ఇది తప్పని మాకు అనుకోండి, శత్రుని ప్రేమించు, ఎడం చెంపకొడితే కుడి చెంపకొడి తిప్పు, లేకపోతే నీ పై వస్త్రం అడిగితే నీ అంగీ కూడా ఇచ్చేసేయి, శత్రుని ప్రేమించండి, క్షమించండి, దూషించే వారిని క్షమించండి, హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అనే బైబిల్ చెప్తుంది. మరి మీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఏమీ చెప్పవు. తన్నేవాడు తన్నండి, కొట్టండి, చంపండి, ఏంటో మరి ఏం చెప్తున్నాయో ఆ నీతి ఏంటో మీ క్రియల్లోనే తెలిసిపోతుంది. ఓకే, ఇదండి విషయం. ఈ వీడియో ఇదండి. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, అలాగే బై ద వే మీరు కొత్త వాళ్ళు అయితే వెంటనే క్రీస్తు విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏముండో మర్చిపోయాను, హైప్ అనే ఒక ఆప్షన్ ఉంది. కామెంట్ రాసేటప్పుడు ఒకవేళ మీరు కామెంట్ రాయకపోయినా ఆ కామెంట్ బాక్స్ కొంచెం లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే 2 చుక్కలు వస్తాయి, మళ్ళీ డ్రాగ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. మీరు కామెంట్ రాసినా రాయకపోయినా అంటే అప్పుడు ఆ వీడియో హైలైట్ అవుతుంది, యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. కనుక మన క్రీస్తు విజయం ఛానల్స్ మ్యాక్సిమం క్రిస్టియన్స్ పక్షంగా ఉంటాయి, న్యాయం పక్షంగా ఉంటాయి, నీతి పక్షంగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. కనుక ఈ పని చేయండి. అట్లాగే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.